జై శ్రీరామ్. మనం లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో లాంటి టెక్నిక్స్ ఉపయోగించి మన జీవితంలోకి ధనాన్ని, ఆరోగ్యాన్ని, కెరియర్ గ్రోత్ని ఇవన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం. దానికి తగినటువంటి సాధన మనం చేస్తూ ఉంటాం. అదే మన మార్గం. మనం వీటి మీద క్లాసులు కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు బాగా పనిచేయాలి, మనీ ఫ్లో మనకు బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎప్పుడూ క్రోధం లేకుండా, ద్వేషం లేకుండా, ఒక జెలస్ లేకుండా చాలా హ్యాపీగా హై వైబ్రేషన్తో ఉండాలి. హై వైబ్రేషన్ అంటే హ్యాపీ, జాయ్, ఎన్లైటెండ్, గ్రాటిట్యూడ్, ఇటువంటి ఎమోషన్స్తోనే మనం ఎప్పుడూ ఉంటే మనం హై వైబ్రేషన్లో ఉంటాం. ఈ హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సినటువంటి మనీ ఫ్లో అవుతూ ఉంటుంది, హెల్త్ ఫ్లో అవుతూ ఉంటుంది. మన వైబ్రేషన్ ఎప్పుడు తగ్గినా మనకు అవన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఇది ఈ ప్రాసెస్లో నేను అట్రాక్ట్ చేశాను, చేస్తూనే ఉన్నాను. అది నా లైఫ్ స్టైల్. కానీ స్టార్ట్ చేసిన కొత్తలో కొంత ఇబ్బంది. ఎందుకంటే మనం ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ఎంత ద్వేషం లేకుండా ఉండాలన్నా, మనం అసూయ లేకుండా ఉండాలి, కోపం రాకుండా ఉండాలన్నా మనకు సంబంధించిన విషయమే కాదు కదా, సమాజం కూడా అలా ఉండాలి కదా. సమాజంలోకి వెళ్తాం, బస్సు లేకుంటే ట్రైను ఎక్కుతాం. ఇక్కడ ఎంత సివిక్ సెన్స్ లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారో మనకు కోపం వస్తూ ఉంటుంది. మనం బండి మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా ఎవరో కూడా మనకు కోపం తెప్పిస్తూ ఉంటాడు. మానవ మాత్రం కోపపడడం సహజం. కోపం వస్తే మన వైబ్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఏం చేయాలి అంటే, మనకు భార్యతో కానీ, పిల్లలతో కానీ, పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, పీర్స్తో కానీ, పై అధికారితో కానీ, ఎక్కడ ఏ చిన్న విభేదం ఉన్నా సరే మనకు అది ఎమోషనల్ బ్లాక్స్ క్రియేట్ చేస్తాయి. మన ఫ్లోని స్టాప్ చేస్తూ ఉంటుంది. ఇది నిజమే, ఇది ఫ్లో స్టాప్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం అన్ని బ్లాక్స్ లేకుండా క్లియర్ చేసుకొని మనం కడిగిన ముత్యంలా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఈ కడిగిన ముత్యంలా ఉండాలంటే ఎంత కష్టం. ఎందుకంటే మానవ మాత్రం మనకంత సాధ్యమయ్యే పనే? బయట పరిస్థితులన్నీ అంత అనుకూలంగా ఉంటాయా? అటువంటి వ్యతిరేకమైనటువంటి సమాజంలో, ప్రకృతిలో ఉంటూ ఇలా కడిగిన ముత్యంలో ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఒకసారి నేను ధ్యానంలో కూర్చొని, నేను మీకు తెలుసు నేను కొంచెం ఆధ్యాత్మికవేత్తనని చెప్పాను. నేను సత్సంగం కూడా నిర్వహిస్తూ ఉంటాను. అటువంటి సాధనా మార్గంలో ఉన్నవాడినే, కొంత ఉపాసన ఉన్నవాడినే. అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని అమ్మవారితో ఇదే మొరపెట్టుకుంటున్నా. అంటే అమ్మవారు ఎందుకంటున్నా అంటే, నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా జనాలు యూనివర్స్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. నేను అలా యూనివర్స్ అని ఒక జడ పదార్థంగా నేను చూడటం లేదు. సనాతన ధర్మం ప్రకారం యూనివర్స్ అనేది అమ్మవారు, ప్రకృతి. ఆవిడకి ఒక పేరుంది. ఆవిడ పేరే భువనేశ్వరి దేవి. భువనేశ్వరి దేవి అని అంటాం దేవి భాగవతం ప్రకారం. అంటే ఈ ప్రకృతి అంతా ఎవరి మయమై ఉన్నదో ఆ స్వరూపాన్ని భువనేశ్వరి దేవిగా మనం ఆరాధన చేస్తాం. కాబట్టి నేను యూనివర్స్ అని అన్నగాని భువనేశ్వరి దేవే నాకు యూనివర్సు. ఆవిడతో అనుసంధానం అవ్వడం, ఆవిడనే అడగడం, ఆవిడకే ఇంటెన్షన్ రిలీజ్ చేయడం, ఆవిడే నాకు కావాల్సినటువంటి ఫేవర్స్ అన్నీ చేయడం. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమః. ఒక చిన్న అద్భుతమైనటువంటి, అంటే మధ్యలో ఈ పాయింట్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకు సమాజంలో ఇతరులు మనకు ఫేవర్ చేయాలి అనుకుంటే, ఇతరుల పట్ల మనకు అన్నీ అనుకూలంగా ప్రవర్తించాలనుకుంటే ఇతరులు ధ్యానంలో ఉంటూ అమ్మవారితో అనుసంధానం అయ్యి ఒక్కసారి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమః అని ఒక్క మాట ఒక్కసారి చెప్పండి చాలు. అంటే అందరి బుద్ధుల్ని ప్రేరేపించే ఓ తల్లి నీకు నమస్కారం. అంతే, ప్రతి ఒక్క బుద్ధిలోనూ ఉన్నది ఆవిడే. కాబట్టి ప్రేరేపణ చేసి నాకు అనుకూలంగా ఇతరులు ప్రవర్తించాలా, చేయవమ్మా అని ఒక్కసారి అడగండి అంతే. ఎక్కువసార్లు అడగక్కర్లేదు. ధ్యానంలో పదే పదే నామస్మరణలాగా చాంటింగ్ ఏం చేయక్కర్లా. మనం ప్యూర్గా, పీస్ఫుల్గా ఒక లవ్ వైబ్రేషన్లో ఉంటూ ఒక్కసారి ఇంటెన్షన్ రిలీజ్ చేస్తే చాలు. మరుసటి రోజు చూడండి, మీకు ఇతరులు ఎంత ఫేవర్ చేస్తారో చూడండి, ఎంత సహాయం అందుతుందో గమనించండి ఒకసారి. ఇది జీవితంలో కూడా నిత్యం ఇలా చేసుకోవాలి. అమ్మవారిని ఆ విధంగా ఆరాధన చేయండి. చేస్తేనే ఆ ఫలితం చూస్తేనే మీకు అర్థమవుద్ది. సరే, ఇప్పుడు జనాల్లోకి ఇదే ప్రశ్న వేశాను. అమ్మ ఏంటిది, నేను కడిగిన ముత్యంలా ఉండాలా, ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? సమాజం ఇంత వ్యతిరేకంగా ఉంటే మనం ఇలా ఉంటూ ఇలాగా అయితే ఎలా సాధ్యమవుతుంది? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కార్లో తిరుగుతున్నారు, ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు.
అన్ని సుఖాలు అనుభవిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా కడిగిన ముత్యంలా ఉన్నారా? కామము, క్రోధము, లోభము ఏమీ లేకుండా ఉన్నారా? ద్వేషం లేకుండా ఉన్నారా? వీళ్ళందరికీ రకరకాల ఎత్తులు, పయెత్తులు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ చేస్తున్నారు కదా! దొంగతనాలు కూడా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు హాయిగా సంపదను అనుభవిస్తున్నారే. నేను మాత్రం కడిగిన ముత్యంలా ఉండాలా ఇవన్నీ తీసుకోవడానికి? లేకపోతే నాకు రాదా? రావడం లేదు, మరి ఆగిపోతా ఉంది. నిజమే అది. మరి ఏంటి పరిస్థితి? ఎందుకంత వివక్ష ఏంటి అని ధ్యానంలో అమ్మవారిని ప్రశ్నించాను. అమ్మవారు నాకు వెంటనే సమాధానం కూడా చెప్పారు. నాకు సమాధానం అంటే ఇంకో ప్రశ్న వేశారు. ఇంకో ప్రశ్న వేసి సమాధానం వెతుక్కో అని చెప్పారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒరేయ్, ఒకడు బాగా ఓవర్ వెయిట్ అయిపోయాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వే డాక్టర్ అనుకోండి. నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చి ఏదో అడిగాడు, నువ్వు ట్రీట్మెంట్ చెప్పావు. రే 6 నెలలు రోజుకు 10 కిలోమీటర్లు వాకింగ్ చెయ్యి, తర్వాత రాత్రి అసలు భోజనం తినకు, మధ్యాహ్నం పొద్దున కూడా ఇవే తినాలి నువ్వు అని ఏదో చెప్పావు. వెళ్ళిపోయాడు. 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత వాడు బాగా స్లిమ్గా తయారైపోయాడు, బ్రహ్మాండంగా తయారయ్యాడు. ఈడు బయట సమాజంలో చాలామంది చూశాడు. చూస్తే వీళ్ళు ఆల్రెడీ కొంచెం సన్నగానే ఉన్నారు, చాలామంది సన్నగానే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మరి మీరేమన్నా 10 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నారని. వాకింగ్ నేను చేయట్లేదే, నేను ఎప్పుడు చేయను వాకింగ్ అన్నాడు ఒకడు. నువ్వు రాత్రి భోజనం మానేసావని ఇంకోని అడిగాడు. రాత్రి భోజనం ఎందుకు మానేస్తాను, ఫుల్గా తింటున్నాను చెప్పాడు వాడు. ఇప్పుడు వీటికి అనుమానం వచ్చింది, అరే ఏమిటిది, నేను ఈ స్థితికి రావడానికి రాత్రి భోజనం మానేశాను, 10 కిలోమీటర్ వాకింగ్ చేస్తున్నాను, చేస్తే కానీ ఈ స్థితికి రాలేదే, వీళ్ళు ఏమీ చేయకుండా ఈ స్థితిలో ఎలా ఉన్నారు అని వాడికి సందేహం వచ్చింది. మళ్ళీ వాడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి మళ్ళీ అడిగాడు. ఇంతే అమ్మవారు చెప్పిన సమాధానం. నువ్వైతే ఏం చెప్తావు చెప్పరా అని. నీ సమాధానం ఏంటి చెప్పు. మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం మనమే చెప్పుకోవాలి. ఇంకా ఇంకో ప్రశ్న వేసి వదిలేసింది అమ్మ. అప్పుడు అమ్మ వాళ్ళు సహజంగా అలా ఉన్నారు, వాటికి చెప్పే సమాధానం, అరే సహజంగా వాళ్ళు అలా ఉన్నారా, నువ్వు సహజంగా లేవు కాబట్టి నీకు సాధన అవసరమైంది అని చెప్పాను. అంతే దాని సమాధానం. అమ్మ సమాధానం కూడా అంతే. కాబట్టి సహజంగా వాళ్ళు అలా ఉన్నారా, వాళ్ళకి అవన్నీ వచ్చింది, సహజంగా వచ్చింది. నీకు సహజంగా లేదు కాబట్టి ఇంత చేస్తే కానీ నీకు అవి రావు. చెయ్యి, కావాలంటే చెయ్యి, సంతోషం తల్లి, చేద్దాం, తప్పేం లేదు. పైగా ఈ సాధన మార్గంలో గొప్ప అదృష్టం. వాళ్ళకి ఎలా వచ్చిందో వాళ్ళ ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు, ధనాన్ని అనుభవించవచ్చు, భోగాలు అనుభవించవచ్చు. కానీ మనకు ఈ అనుభవంలో ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ సహజంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి ఈ మార్గం చాలా తేలిగ్గా ఉంటుంది కూడా. మనసు కొంత నిగ్రహించగలుగుతారు. మనసును నిగ్రహించడం, భగవంతుని అర్థం చేసుకోవడం, సర్వత్రా అందరిలో భగవంతుని చూడడం, ఇవి ఆధ్యాత్మిక సాధన కూడా ఇదే. ఇవి చేస్తూ ఇలా ఉంటూ భౌతిక సుఖాలు కూడా అనుభవిస్తున్నాం. ఇది ఈ మార్గంలో ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఈ మార్గంలో అందరూ ఉండండి, హాయిగా ఉండండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. సో మన జీవితంలో ధనము, ఆరోగ్యము, సంపద, మనశ్శాంతి ఇవన్నీ కూడా పొందండి. ధర్మబద్ధంగా మన జీవితంలోకి వస్తాయి. మనం ఎప్పుడైనా మనం పొరపాటు చేసిన, మార్గంలోంచి తప్పినా మనకు ఆ ఫ్లో రావడం ఆగిపోద్ది, వెంటనే మనం గమనించగలం. కాబట్టి వెంటనే మనం క్లీన్ చేసుకోవాలి, కడుక్కొని మళ్ళీ ముందుకెళ్ళాలి. కాబట్టి గొప్ప మార్గంలో ఉన్నాం, ఆదరించండి. అందరూ ఈ మార్గంలోకి రండి. చాలా హాయిగా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందండి. అందుకే దీనికి ఐశ్వర్యం అని పేరు పెట్టాం. ధనం మాత్రమే కాదు, ఐశ్వర్యం అంటే అన్నీ కలిపితే ఐశ్వర్యం. స్వస్తి.